అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక సింపుల్ కానీ మన జీవితాన్ని మార్చేంత శక్తివంతమైన ఒక ఆలోచన గురించి మాట్లాడుకుందాం. ఇది ఎక్కడ్నుంచో వచ్చింది కాదు, మన భగవద్గీతలోని కాలాతీతమైన జ్ఞానం నుండి వచ్చింది. అదేంటంటే విశ్వప్రేమ. సరే, ఈ అద్భుతమైన భావనేంటో కలిసి తెలుసుకుందామా? మన ఈ ప్రయాణానికి పునాది ఈ ప్రాచీన సంస్కృత శ్లోకం. ఇది వినడానికే చాలా ప్రశాంతంగా ఉంది కదా, కానీ దీని పదాల్లో మనందరినీ కలిపే ఒక గొప్ప సత్యం దాగి ఉంది. మరి ఆ సత్యమేంటో ఇప్పుడు చూద్దాం. చూశారా, ఆ సంస్కృత శ్లోకం యొక్క మొత్తం సారాంశం ఈ ఒక్క చిన్న సింపుల్ వాక్యంలోనే ఉంది. అందరినీ ప్రేమించాలి, ఎవరినీ ద్వేషించకూడదు. ఈ ఒక్క మాటని మనం మనసులో పెట్టుకుంటే చాలు, ఆ జ్ఞానం యొక్క శక్తి మనకందుతుంది. ఇది మనల్ని నడిపించే ఒక మంత్రం లాంటిదనమాట. అయితే ఈ మాట చెప్పడం చాలా సులువు కదా, కాని దీన్ని మన రోజువారీ జీవితంలో ఎలా ఆచరించాలి? అసలు విశ్వప్రేమతో జీవించడమంటే అర్థమేంటి? ప్రాక్టికల్గా అది ఎలా ఉంటుందో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. ఈ బోధనలో ఉన్న అసలైన అందమేంటంటే దాని పరిధి. ఇది మన ప్రేమను కేవలం మనలాంటి మనుషులకే పరిమితం చెయ్యదు. మన చుట్టూ ఉన్న ప్రతి జీవి పట్ల స్నేహాన్ని, కరుణను పంచమని చెబుతుంది. మన తోటి మనుషుల దగ్గరనుంచి మూగజీవాల వరకు, ఆకాశంలో ఎగిరే పక్షుల వరకు అన్నింటినీ. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఒకవైపు ద్వేషం, కోపం మనసుని ఎప్పుడూ కల్లోలంగా, అలజడిగా ఉంచుతాయి. కాని మరోవైపు ప్రేమనెంచుకున్నప్పుడు మన మనసు ఒక నిశ్చలమైన సరస్సులా మారిపోతుంది, ప్రశాంతంగా. సో చివరికి ఆ ఎంపిక మనదే. మనకు శాంతి కావాలా, లేక సంఘర్షణ కావాలా? ఈ విశ్వప్రేమ అనే పెద్ద కాన్సెప్ట్ ఒక చిన్న అమాయకమైన చర్యలో ఎంత అందంగా కనిపిస్తుందో చెప్పే ఒక మంచి కథలోకి ఇప్పుడు వెళ్దాం. ఒకసారి ఊహించుకోండి, ఒక ప్రశాంతమైన ఉదయం. అంతా చాలా అందంగా, నిశ్శబ్దంగా ఉంది. రంగురంగుల పువ్వులతో నిండిన ఒక తోట. ఆ తోటలో చిన్న కృష్ణుడు నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నాడు. అదే తోటలో రుషిక అనే చిన్న పాప ఆడుకుంటోంది. తను నడుస్తున్నప్పుడు తన కాలి కిందకు ఒక చిన్న చీమ వచ్చింది. వెంటనే ఆ పాప ఆగిపోయి ఆ చిన్న ప్రాణికి ఏ హాని కలగకుండా తన అడుగును జాగ్రత్తగా పక్కకు వేసింది. చూడ్టానికిది చాలా చిన్న పనే కావచ్చు, కాని దాని వెనకున్న కరుణ చాలా గొప్పది. రుషిక చేసిన ఆ పనిని చూసి కృష్ణుడు మృదువుగా నవ్వాడు. ఆమెలోని ఆ దయను గమనించి ప్రశంసించాడు. చిన్న జీవుల పట్ల ఆమె చూపిన ప్రేమను మెచ్చుకున్నాడు. కృష్ణుడి మెప్పుతో రుషిక మనసులో ఒక ప్రశ్న మెదిలింది. చాలా అమాయకంగా అడిగింది, కృష్ణ, మనమందర్నీ ఎందుకు ప్రేమించాలి? ఈ చిన్న చీమతో సహా ప్రతి జీవిని ఎందుకు ప్రేమించాలి? దీని వెనుకున్న రహస్యమేంటి? దానికి కృష్ణుడు చిరునవ్వుతో చాలా లోతైన, ఎప్పటికీ నిలిచిపోయే ఒక సత్యాన్ని చెప్పాడు. ఏమన్నాడంటే, ప్రేమ ఎక్కడ ఉంటుందో దైవత్వం అక్కడ ఉంటుంది. ఆ మాటలు వినగానే రుషికకు అంతా అర్థమైపోయింది. ఆమె గుండె ఆనందంతో నిండిపోయింది. ఒక మొగ్గ అందమైన పువ్వులా వికసించినట్లు ఆమె హృదయం కూడా ఆ జ్ఞానంతో వికసించింది. చూసారా, రుషిక కథ మనకు ఎంత అందమైన పాఠం నేర్పిందో? ఈ ప్రయాణాన్ని ముగించే ముందు మనం మనతో పాటు తీసుకువెళ్లాల్సిన ఒక ముఖ్యమైన ఆలోచనను ఒక్కసారి చూద్దాం. సో మనం నేర్చుకున్నది ఇదే: ద్వేషం మనల్ని బంధిస్తుంది, ప్రేమ మనకు స్వేచ్ఛనిస్తుంది. ఋషికలాగా చిన్న చిన్న పనుల ద్వారా ఆ ప్రేమను పంచినప్పుడు మనలోనే దైవత్వాన్ని మనం అనుభూతి చెందుతాం. ఈ ఆలోచనతో ఈరోజు ముగిద్దాం. ప్రేమ మన హృదయాలను ఎలా వికసింపచేస్తోంది ఒక్కసారి ఆలోచించండి.